నమస్తే, వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏటీసీలుగా ఐటీఐల అప్గ్రేడ్. మల్లేపల్లి ఐటీఐలో రేవంత్ రెడ్డి శంకుస్థాపన. సచివాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కు ఎదురెళ్లి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు. కొందరు నేతలు మాతో టచ్ లో ఉన్నారు. చిన్న సమస్య తలెత్తినా ప్రభుత్వం కూలిపోతుంది. సమాజం చాలా వేగంగా అధునాతన టెక్నాలజీ వైపు దూసుకెళ్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మల్లేపల్లి ఐటీఐలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ల ఏటీసీకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ప్రపంచ అవసరాలకు సరితూగేలా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు ఏటీసీలు ఏర్పాటు చేశామన్నారు. ప్రైవేటు రంగంలోని ఇతర ఉద్యోగాలు అందిపుచ్చుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల వైపు మాత్రమే చూడరని పేర్కొన్నారు. నైపుణ్యం లేకుండా కేవలం సర్టిఫికేట్ ఉంటే ప్రయోజనం లేదన్నారు. కాగా ఐటీఐలను ఆధునీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకు 2,324 కోట్ల నిధులను కేటాయించింది. వీటితో ఐటీఐలను అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. తెలంగాణలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్గ్రేడ్ చేయనున్నారు. ఏటీసీలుగా మార్చేందుకు టాటా టెక్నాలజీస్తో ప్రభుత్వం అవగాహన కుదుర్చుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధునాతన సాంకేతిక కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం జరుగుతున్న సందర్భంలో సౌకర్యాల్ని, సౌలభ్యాల్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జరుగుతున్నదిగో శాస్త్రోక్తంగా జరుగుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఐటీఐ విద్యార్థులకి ప్రస్తుతం పరిమితం చేసిన ఈ సదుపాయాన్ని పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా కల్పించేందుకు వారు సంకల్పించారు. ఇక తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ మండలి, TGBO, CWW బోర్డు అనేక సంక్షేమ పథకాలతో కూడా ఆ భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకి వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని వాటిని అధిగమించి సర్టిఫికెట్ ఉంటే సరిపోదు, సాంకేతిక నైపుణ్యం ఉండాలి, సాంకేతిక నైపుణ్యమే మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా. నా సొంత అనుభవమే నేను చెప్పదలుచుకున్నా. నేను సొంత ఇల్లు కట్టుకుందామని పని మొదలు పెడితే సైట్ సూపర్వైజర్ కోసం నేను కావాలి అని కొంతమంది తెలిసిన వాళ్ళకి చెప్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చి 15,000కు పని చేస్తాము, మాకు అవకాశం ఇవ్వమని అడిగినారు. కానీ మేస్త్రిగా అనుభవం ఉండి నిర్మాణ రంగంలో కొంచెం నైపుణ్యం ఉన్న వాళ్ళని అడిగితే 60,000 రూపాయలు అడిగినారు. నాకు అర్థం కాలే, చదువుకునే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ 15,000కు వచ్చేదేంది, పని తెలిసినోడు 60,000 అడిగేది ఏంది అని. అంటే సర్టిఫికెటు మీ జీవన ప్రమాణాలు పెంచవు, మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగవు. మీరు సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రపంచంతో పోటీ పడాలి అనంటే సర్టిఫికెటు ఉండాలి, మీకు సాంకేతిక నైపుణ్యము ఉండాలి. అప్పుడే మీరు రాణించగలుగుతారు, అప్పుడే మీకు అవకాశాలు వస్తాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు తొలిసారిగా సచివాలయంలోని చంద్రబాబు ఛాంబర్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలకడం విశేషం. పవన్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఇక చంద్రబాబు ఛాంబర్లోని ఏపీ అధికారిక చిహ్నాన్ని చూపిస్తూ ఈ గుర్తుకు వన్నె తీసుకువచ్చారంటూ చంద్రబాబును పవన్ కొనియాడారు. అందుకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇరువురు సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం చంద్రబాబు పవన్
పవన్ భేటీ కావడం ఇదే ప్రథమం కాగా పవన్ కళ్యాణ్ ఛాంబర్కు వచ్చిన సందర్భంగా ఆయనను పలువురు అధికారులు కలిశారు. పవన్ తనకు కేటాయించిన పంచాయతీరాజ్ శాఖ వ్యవహారాలపై ఆరా తీశారు. పవన్తో సచివాలయానికి వచ్చిన వారిలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఐటీడీఏ కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశాన్ని ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, టీఎస్ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు పి శ్రీజ, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ యాదవ్, ఏటూరు నాగారం ఏఎస్పీ మహేష్ పి గీతేలతో కలిసి నిర్వహించారు. షటర్లు లీకేజ్లు ఇది రావద్దు, ఇక ఇష్యూ రావద్దు. మీరు రేపటి నుంచి ఆయనతో పని చేయించండి. నేను ఎప్పుడో చెప్పిన, యాక్చువల్గా మొన్ననే చెప్పిన సి గారికి, ఏం ఫౌండేషన్స్ ఇవి అంటే మనతోటి మొదలు వర్క్ పెట్టియండి, తర్వాత ఎప్పుడైనా చేసుకుందాం ఫౌండేషన్. కాబట్టి తొందరగా స్పీడప్ చేసి దగ్గర ఉండండి. అది మళ్ళీ మళ్ళీ రావు ఇక మనకి. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా నా సొంత నిధులతో జడ్చర్ల నియోజకవర్గంలోని 275 ప్రభుత్వ పాఠశాలల్లోని 53,000 పైచిలుకు విద్యార్థులందరికీ షూలు పంపిణీ చేస్తాం అన్ని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తెలపడం జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు నేను పాదయాత్ర చేస్తూ జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ షూలు ఇప్పిస్తానని చెప్పినట్లుగా నేడు నియోజకవర్గంలోని 274 పాఠశాలల్లోని 53,000 పైచిలుకు విద్యార్థులందరికీ మా షూస్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఆగస్టు చివరిలోగా మా కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను కమిటీలుగా వేసి ఆయా గ్రామాలలో ఉన్న పాఠశాలలకు వెళ్లి విద్యార్థుల సైతులు తీసుకుని విద్యార్థులకు షూలు పంపిణీ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో జడ్చర్లలోనే మొదటిదని అన్నారు. ఇంతకు ముందులాగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎలాగైతే విద్యను అభ్యసించేవారో ఆ విధంగానే పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ వారం రోజులలో పాఠశాలలో నా స్నేహితుల సహకారంతో 20 మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అలాగే 20 టీవీలు కూడా తెప్పించాము. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల అవి పాఠశాలల్లో అమర్చలేకపోయాం. తొందరలోనే ఆ టీవీలను పాఠశాలలో అమర్చి విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, ఆన్లైన్ క్లాసులు వినడానికి ఉపయోగపడేలా చేస్తామని తెలిపారు. నేను పాదయాత్ర చేసేటప్పుడు నవాపేట నుండి నేను వస్తున్నప్పుడు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండా వాళ్ళు వెళ్తుంటే ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి 53,968 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకందరికీ షూస్ మేము ఇవ్వబోతున్నాము. అంటే ప్రభుత్వం తరఫున కాదు, అనిరుద్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మేము 53,000 మందికి షూస్ ఇవ్వబోతున్నాం. దీనికి ప్రతి షూస్కి వచ్చే వారం నుండి ప్రతి స్కూల్కి మా కార్యకర్తల కమిటీ వేస్తాము.
గర్ల్స్కి బాయ్స్కి. గర్ల్స్కి ఏమో ఈ షూస్ బాటా కంపెనీది, ఇంకొకటి ఎందుకు పారాగాన్ కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను, అంటే షూస్ అందజేయాలని చెప్పేసి. ఇదేమో బాయ్స్కి ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ ప్లస్ ఇంటర్ వాళ్ళని కూడా యాడ్ చేసి వాళ్ళకి మన స్పోర్ట్స్ షూస్ 20,000 మంది ఉన్నారని చెప్తున్నారు ఇంటర్ స్టూడెంట్స్. వాళ్ళకి ఈ 53,000 మందికి నా తరఫున కానుకగా వాళ్ళ బిడ్డగా నేను ఇది ఇవ్వబోతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఎన్డీఏ కూటమిలోని నేతలు కొంతమంది తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మనుగడ కోసం ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. కూటమి బలహీనంగా ఉందని, కాబట్టి ఏ చిన్న సమస్య తలెత్తినా ప్రభుత్వం కూలిపోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ విద్వేషాలను వ్యాప్తి చేసి ఫలితాలను పొంది ఉండవచ్చునని వ్యాఖ్యానించారు. కానీ ఈసారి ప్రజలు ఆ ఆలోచనను తిరస్కరించారని పేర్కొన్నారు. ఎలాంటి వివక్ష లేని పరిస్థితులు ఉంటే కనుక తమ ఇండియా కూటమి తప్పకుండా మెజారిటీ దక్కించుకుని ఉండేదని వ్యాఖ్యానించారు. చేతులు కట్టేసిన పరిస్థితుల్లో తాము పోరాడమన్నారు. అలాంటి సమయంలో ప్రజలు ఇండియా కూటమికి మంచి స్థానాలు ఇచ్చారని వ్యాఖ్యానించారు. బీజేపీ 10 ఏళ్లుగా అయోధ్య గురించే మాట్లాడుతూ వస్తోందని, కానీ అదే అయోధ్యలో ఆ పార్టీ ఓడిపోయిందని గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేందుకు అన్ని శాఖల అధికారులు టీం వర్క్ తో పనిచేయాలని, కార్యక్రమాల అమలులో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని నూతన జిల్లా కలెక్టర్ బి విజయేంద్ర బోయ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో నూతన జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అమలు చేస్తున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, సమస్యలు ఆయా శాఖల వారీగా అధికారులు సమావేశంలో వివరించారు. అన్ని శాఖల అధికారులు సహకారంతో జిల్లాను అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు. ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు పరిష్కరించడంలో గుణాత్మకంగా సమస్యలు పరిష్కారం చూపాలని అన్నారు. వర్షాలు పడుతున్నందున వైద్య ఆరోగ్య శాఖ ద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పంచాయతీరాజ్, గ్రామీణ, నీటి సరఫరా శాఖల సమన్వయంతో అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. పారిశుద్ధ్యం, వ్యాధుల నివారణకు అన్ని ముందస్తు కార్యక్రమాలను కార్యాచరణ ప్రణాళిక అనుసరించి చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా వానాకాలం సాగు పంటల విస్తీర్ణం, పంటల సాగు, ఎరువులు, విత్తనాల సరఫరా గురించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వివరించారు. విత్తనాలు, ఎరువుల సరఫరా గురించి ప్రతిరోజు రిపోర్టు చేయాలని సూచించారు. విద్యాశాఖ ద్వారా పాఠశాలలు ప్రారంభంగానే 1 జత యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు సరఫరా చేసినట్లు, అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా పాఠశాలల్లో అత్యవసర రిపేర్ పనులు 5 రకాల పనులు చేపట్టినట్లు, మొదటి, 2వ దశలో 642 పాఠశాలలో పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ పంచాయత్ లో ఇష్యూస్ కానీ కూడా వీళ్ళు కూడా చూడడం జరుగుతుంది. సార్ ఎలా తీసుకుంటారు బేసిక్గా వెంటనే చెప్పండి. మనకి స్కూల్ ఎడ్యుకేషన్ ఒకటి అమ్మ ఆదర్శ పాఠశాల మినిమం ఎమర్జెన్సీ వర్క్స్ ఏమంటే అవి కూడా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏటీసీలుగా ఐటీఐల అప్గ్రేడ్, మల్లేపల్లి ఐటీఐలో రేవంత్ రెడ్డి శంకుస్థాపన.
సచివాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కు ఎదురెళ్లి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు. కొందరు నేతలు మాతో టచ్ లో ఉన్నారు. చిన్న సమస్య తలెత్తినా ప్రభుత్వం కూలిపోతుంది. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.